హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ముఖ్యంగా రైతు భరోసా పైసలు ఎప్పుడు జమ కావడం జరుగుతుంది. ఇటీవల కాలంలో ఒక బిగ్ అలర్ట్ అయితే ఇచ్చారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి రైతు భరోసా సంబంధించి గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట. సో తేదీ అనేది ముహూర్తం ఖరారు చేసినట్లుగా. సో ఎప్పటి నుంచి డబ్బులు అనేది జమ కావడం జరుగుతుంది, అదేవిధంగా ఈసారి ఎంతమందికి ఇవ్వబోతున్నారు, కొత్త విధానం మార్పుల వల్ల ఎలాంటి వారిని తొలగించే అవకాశాలు అయితే ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరింత మేలు చేయాలని మరో కొత్త పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. సో దీనికి దరఖాస్తులు ఎలా చేసుకోవాలి, ఇప్పటివరకు ఎంతమంది దరఖాస్తు చేసుకోవడం జరిగింది, దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి మరొక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట. వీడియోలో వచ్చేసి 3 నుంచి 4 అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. చివరి వరకు చూడండి, ఎండ్ వరకు స్కిప్ చేయకుండా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుందన్నమాట. మరోసారిగా ఛానల్ చూస్తే వీడియో కింద నల్లకల సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దానిపైన నొక్కండి, సబ్స్క్రైబ్ అవుతారు. బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. వెంటనే లైక్ చేసి మిత్రులందరికీ వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. వివరాలు చూసి తెలుసుకుందామండి. రైతులకు సంబంధించి బిగ్ అలర్ట్ అన్నమాట, గుడ్ న్యూస్ చెప్పారు. రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం కింద అందించేటువంటి రైతు భరోసా పథకం నిధులకు ఎదురుచూస్తున్న రైతాంగానికి సంబంధించి రైతు భరోసా నిధులపైన కీలక సమాచారం అయితే అందించడం జరిగింది. ఇటీవల కాలం వానాకాలం సీజన్ సంబంధించి పంట పెట్టుబడి సాయం అనేది చాలా మందికి అయితే రావడం జరిగిందనమాట. సో గత ప్రభుత్వంతో పోల్చుకుంటే 9 రోజుల్లోనే కంప్లీట్ చేయడం అయితే జరిగింది, 8,700 కోట్ల రూపాయలు. అయితే ఈసారి తాజాగా రైతు భరోసా కొత్త మార్పులు అంటూ అదేవిధంగా తెరపైకి అయితే వస్తున్నాయి కదా. వాస్తవానికి యాసంగి సీజన్ అనేది అంటే మనకు పిఎం కిసాన్ పైసలు అనేది వచ్చే టైంకే రావాల్సి అయితే ఉండేది. రైతు భరోసా సంబంధించి ఏంటంటే కంప్లీట్గా పంట వేసిన తర్వాత ఎవరైతే సాగు చేస్తున్నారో వారికి మాత్రమే ఇచ్చే పథకం కాబట్టి గతంతో చూసుకున్నట్లయితే చాలా రకాల మార్పుల వల్ల కొత్త రూల్స్ అనేది యాడ్ చేయడం జరిగింది కదా. సో ఇక యాసంగి పనులు కొనసాగుతున్న వేళ సంక్రాంతి రైతులకు రైతు భరోసా నిధులు జమ చేస్తామని తొలుత నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడనే ఒక ట్విస్ట్ అయితే ఇచ్చారనమాట. సో ప్రభుత్వంలో నిధుల విడుదల పైన కసరత్తు చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు రైతు భరోసా నిధులు జమ ముహూర్తం పైన స్పష్టత ఇచ్చారనమాట. ఎప్పుడు జమ అవుతాయి ఏందనే దీనిపైన తెలంగాణ రైతులకు ప్రభుత్వం నుంచి కీలక అప్డేట్ అయితే అందుతుంది. నవంబర్ రబీ సీజన్ మొదలవ్వగా ఆ సీజన్ సంబంధించి పెట్టుబడి సాయం ప్రభుత్వం ఇంకా అందించలేదు. అయితే రైతు భరోసా నిధుల విడుదలలో జాప్యం అనేది పెరుగుతూ వస్తుంది రైతు భరోసా. ఇక దీంతో రైతులు ఆవేదన చెందుతున్నారనమాట. ఈ క్రమంలో తెలంగాణ రైతులు ఎప్పుడెప్పుడు మరి డబ్బులు అనేది పడతాయని చెప్పేసి ఎదురు చూస్తున్న రైతులకు విడుదలకు ఎట్లా కీలకు ముహూర్తం అనేది ఫిక్స్ చేశారనమాట. తేదీ కావచ్చు ఇవన్నీ కూడా అంటే విధంగా ముందు నుంచే నిర్ణయించిన విధంగా ముహూర్తం సంక్రాంతి నాటికి రైతుల ఖాతాలో జమ చేయాలని తాజాగా అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. సో అంటే ఎప్పుడు జమ అవుతాయంటే పండుగ సీజన్ అయింది, ఇప్పటికే 10 తారీఖు 11, 12, 13, 14, 15 తారీఖులు అంటే మనకు 13వ తేదీ నుంచి నిధులు జమ కావడానికి ముహూర్తం ఖరారు చేశారట. సో ఇక దీనివల్ల ఏమంటే సంక్రాంతి కల్లా నిధులు జమ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ప్రకటించారు. అయితే ఇది ఇప్పుడు సంక్రాంతికి నిధులు విడుదల అవ్వడం కష్టమని కనిపిస్తున్నా సంక్రాంతికి నిధులు వస్తాయని భావించిన రైతులకు మరికొన్ని రోజుల్లో వేచి చూడక తప్పదు. ఎందుకంటే ప్రభుత్వం నుంచి అందుతున్న సమాచారం మేరకు జనవరి చివరి వారం రైతు భరోసా నిధులు విడుదల చేయాలని నిర్ణయించింది. గణతంత్ర దినోత్సవం 26వ తారీఖున నిధులు రిలీజ్ చేయాలని కూడా నిర్ణయించిన సమాచారం. అయితే ఈసారి రైతు భరోసా ప్రభుత్వం కీలక మార్పులు అయితే చేస్తుంది కదా. ఈసారి ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 2 విడతలు వచ్చేసి మనకు 12,000 రూపాయలు జమ చేస్తారు. ఆల్రెడీ వానాకాలం సీజన్, ఇప్పుడు యాసంగి సీజన్ అయితే జమ చేయడం జరిగింది. ఇప్పుడు కొత్తగా మార్పులు ఏం చేశారంటే ఈసారి రైతు భరోసా అమల్లో ప్రభుత్వం కీలక మార్పులు చేస్తుంది. సాగు వినియోగంలో ఉన్న ఎవరైతే ఎకరాలు ఉన్నా, సో గతంలో వానాకాలం సీజన్లో పంట వేసిన వారందరికీ ఇచ్చారు. యాసంగి సీజన్ కూడా సో పెట్టుబడి సొమ్ముతో ఎవరైతే సాగు చేశారో, ఎకరాలు ఖాళీ లేకుండా ఏదో ఒక పంట వేశారో వారిని గుర్తిస్తున్నారనమాట. ఇప్పుడు అత్యంత ఖచ్చితత్వంతో ఇక లెక్కలు రాయడం కాదు, డైరెక్ట్గా ఆన్లైన్లో చూపిస్తున్నారనమాట. గూగుల్ మ్యాప్, శాటిలైట్ మ్యాపింగ్ అయితే ఉంటుంది. మీరు ఏ పంట వేసారో ఏందని డైరెక్ట్గా ఆన్లైన్లో చూస్తున్నారనమాట. సర్వే నెంబరు, అదేవిధంగా ల్యాండ్ ఎవరిది, ఇవన్నీ కూడా కనిపిస్తాయి అనమాట. అమలు అర్హత పైన ఇప్పటికే రూల్స్ తీసుకొచ్చింది. శాటిలైట్ సర్వేల వల్ల రైతు భరోసా నిధుల జాప్యం జరుగుతుందని చెప్తున్నారు. అయితే శాటిలైట్ సర్వే వివరాలు ఇప్పటికే కంప్యూటర్లో కూడా స్టోర్ అయినాయన్నమాట. సో ఇప్పుడు మరి వాటిలో పంట సాగులో ఉన్న భూముల గుర్తించేందుకు ప్రక్రియ కూడా షురూ కావడం జరిగింది. ప్రాసెస్ పూర్తి కావడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తుంది. అయినప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా అనేది ఇటీవల కాలంలోనే డిసెంబర్ ఎండింగ్ నుంచి మనకు చెప్తూ ఉన్నారు. శాటిలైట్ సర్వే మ్యాపింగు, అదేవిధంగా కేంద్ర విశ్వవిద్యాలయం ఏదైతే వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి టెక్నాలజీ వాడుకొని వారికి అప్పగించడం జరిగిందని చెప్పేసి సో కసరత్తు స్టార్ట్ చేశారు. ఇప్పటికే చాలా చోట్ల అయితే కంప్లీట్ కావడం జరిగిందనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా
మరొక రెండో వాదన ఏం వినిపిస్తున్నారంటే రైతు భరోసా అనేది ఇటీవల కాలంలోనే మనకు రైతు కమిషనర్ ఎవరైతే ఉన్నారో జనవరిలోనే మనకు చివరి వారంలో పడతాయని చెప్పారు. కానీ ఇప్పుడు స్వయంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు కాబట్టి తప్పనిసరిగా మనకు నిధులు అనేది సంక్రాంతి కానుకగా రాబోతున్నట్లు అప్డేట్స్ అయితే వస్తున్నాయి. అయితే వేచి చూడాల్సి ఉంటుంది, ఎందుకంటే పండుగ అనేది ఒక 3-4 రోజులు అయితే ఉంది కాబట్టి అసలు ఇస్తారా ఇవ్వరా అనేది కూడా తేలిపోనుంది. 6,000 రూపాయలు అందిస్తారా లేదంటే 7,500 రూపాయలు అందిస్తారా, ఈసారి ఎంతమంది తొలగించారు ఏంటనే దానిపైన కూడా సో ఇక ప్రభుత్వం నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావాల్సి అయితే ఉందన్నమాట. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక ముఖ్యంగా రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు ఏదైతే ఉన్నాయో నేటి నుంచి సంక్రాంతి సెలవులు అనేది ప్రారంభించారు. ఎందుకంటే 16న లేదా సెలవులు 17 తారీఖున మళ్ళీ రీఓపెన్ అనే విధంగా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. మరో గుడ్ న్యూస్ అయితే వచ్చిందనమాట రైతాంగానికి సంబంధించి. ఎందుకంటే అన్నదాతలకు సంక్రాంతి కానుకగా వ్యవసాయ యంత్రీకర పరికరాలను పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగిందనమాట. అంటే గతంలో ఏదైతే పెండింగ్లో అలాగే పథకాన్ని అమలు చేయకుంటున్నారో ఆ పథకాన్ని మళ్ళీ తీసుకొచ్చారు. దీనివల్ల ఏమవుతుందంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగానికి సంబంధించి చాలామంది అయితే ఇంట్రెస్ట్గా అయితే ఉన్నారనమాట. ఈ పథకానికి సంబంధించి వ్యవసాయ యంత్రీకరణ పథకాలకు సంబంధించి ఏదైతే తక్కువ ధరకు ఇవ్వడానికే ఈ పథకం యొక్క మెయిన్ థీమ్ అనమాట. ఈ పథకం యొక్క క్షేత్రస్థాయి వ్యవసాయ అధికారులు రైతులని దరఖాస్తులు అనేది తీసుకున్నారనమాట. ఇప్పటికే వ్యవసాయ అధికారులు అంటే ఏఓన్ కొందరు రైతులకు సంబంధించి తమకు కావాల్సిన వ్యవసాయ యంత్ర పనిముట్లు కోసం డీడీ సైతం చెల్లించారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ యంత్రీకరణ పథకానికి సంబంధించి సంక్రాంతి పండుగ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయబోతున్నారు. ఈ పథకం కోసం 2025-26 ఆర్థిక సంవత్సరాన్ని ప్రామాణికంగా తీసుకొని దాదాపుగా 101 కోట్లు విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం అనేది 60% వాటా భరిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం 40% వాటా. రైతులకు సబ్సిడీ పనిముట్లు అయితే ఎస్సీ ఎస్టీ మహిళలకు సంబంధించి వీరికి ఎక్కువగా వస్తుందన్నమాట. అంటే రోటోవేటర్లు కావచ్చు, అదేవిధంగా ట్రాక్టర్లు కావచ్చు, వరికోత మిషన్లు చూడండి ఎంత ఖరీదు ఉంటుందో వాటిలో సగం తగ్గింపు అయితే ఉంటుంది కాబట్టి సో ఇతర అన్ని రకాల ఏదైతే ఉన్నాయో విత్తనాలు వేయటం నుండి కోతలు ఏదైతే మనకు యంత్రాలు వాడకం వరకు ఇవన్నీ కూడా ఇస్తారనమాట. ఇంత వాతావరణ మార్పులకు అనుగుణంగా ఇందులో వచ్చి ట్రాక్టర్లు, పవర్ టిల్లర్లు, ఇక కంబైన్డ్ హార్వెస్టర్లు రైతులకైతే ఇవ్వబోతున్నారు. వారందరికీ గుడ్ న్యూస్ అనమాట. చిన్న సన్నకారు రైతులకు ఇది ఎంతో మేలు చేస్తుంది, అధిక ఆదాయాన్ని కూడా తెచ్చిపెట్టే మార్గంగా ఉంది కాబట్టి రైతులకు సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం చేయడం జరిగింది. సో మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందులోనే అంటే దాదాపుగా 5 లక్షల మంది చిల్లర అప్లికేషన్ చేసుకున్నారు. కానీ కేవలం ప్రభుత్వం 1,30,000 మందికి మాత్రమే అర్హత అన్నమాట. సో మొత్తానికైతే వీరికి త్వరలోనే ఇవ్వబోతున్నట్లు అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం చేశారు. పీఎం కిసాన్ సంబంధించి మనకు లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎప్పటి నుంచి జమ అవుతాయి ఏంటి 22వ విడత సంబంధించి క్లియర్గా అయితే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు 21 విడత వచ్చిన వారికి 22వ విడత వచ్చేసి మనకు ఫిబ్రవరిలో, ఒకవేళ 20వ విడత కూడా రాలేదు, పెండింగ్ బకాయిలు అలాగే ఉన్నాయంటే ఈ కేవైసీ తప్పనిసరిగా చేసుకోండి. వ్యవసాయ అధికారిని సంప్రదించి తగిన పత్రాలు అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆయా నియోజకవర్గాలు లేదంటే గ్రామాల్లో రైతు భరోసా వేదికలు కూడా ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి సమస్యలు వివరించినట్లయితే పరిష్కారం చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి పంట పెట్టుబడి సాయం ఏదైతే ఉందో మనకు 22వ విడత అనేది ఫిబ్రవరిలో అయితే రిలీజ్ కాబోతుంది అనమాట. 2,000 రూపాయల అకౌంట్లో డబ్బులు అనేది జమ కావడం జరుగుతుంది.